ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన ప్రవచనాత్మకమైన వాక్కు మీకోసం విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే మరి ఈ దినం హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు డేట్ ఎంత అంటే నీసాన్ 21. ఇది చాలా ఒక ప్రత్యేకమైన దినం అండి. ఒక ప్రవచనాత్మకమైన దినం ఇది. ఎలా అంటే దేవుడు తన ప్రజల పక్షంన ఉన్నాడు, తన ప్రజల పక్షంన యుద్ధము చేస్తూ ఉన్నాడు అని శత్రు రాజ్యాలు గుర్తించిన దినం ఇది. అదే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడిన దినం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకందరికీ తెలుసు మరి దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చే ముందు దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటి అంటే 7 దినములు పస్కా పండుగను ఆచరించమని చెప్పడం జరుగుతుంది. మరి ఈ పస్కా పండుగను ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆ యొక్క యూదులైతే 7 దినములు ఆచరిస్తారు. మరి ఇజ్రాయెల్ దేశం బయట ఉన్న యూదులైతే దీన్ని 8 దినములు ఆచరించడం జరుగుతుందన్నమాట. ఆ పస్కా పండుగ సమయంలో ప్రతి ఒక్క ఇంటి యొక్క ద్వార బంధకమునకు దేవుడు ఆ యొక్క గొర్రెని వధించి ఆ రక్తంను పుయ్యమని చెప్పడం జరుగుతుంది. ఏ యొక్క ఇంటి ద్వార బంధకముకైతే రక్తం ఉంటుందో ఆ ఇంటిని మరణదూత దాటి వెళ్ళడం జరుగుతుంది. ఏ యొక్క ఇంటికైతే ఆ ద్వార బంధకమునకు రక్తము ఉండదో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించి ఇంట్లో జ్యేష్ఠుల్ని హతం చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇశ్రాయేలీల ప్రతి ఒక్క ఇంటికి ఆ యొక్క రక్తం ఉంది కాబట్టి ఇశ్రాయేలీలలో ఏ ఒక్క ఇంటిలో కూడా మరణం సంభవించలేదు. అయితే ఐగుప్తు దేశంలో అయితే ఫరో ఇంటి నుండి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో ఆ రాత్రి కాలము మరణదూత జ్యేష్ఠులను సంహరించడం జరుగుతుంది. మరణ ఘోష లేని ఇండ్లు, ఏడుపు లేని ఇండ్లు ఐగుప్తు దేశంలో ఒక్కటి కూడా లేదు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ రాత్రికి రాత్రే ఫరో ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశంలోండి వెళ్ళగొట్టడం జరుగుతుందండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఐగుప్తు దేశంలోండి ఇశ్రాయేలీలు జయోత్సాహంతో బయలుదేరి వచ్చారంట. వాళ్ళు అలా బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినాక జరిగింది ఏంటి అంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 5-6 వచనాలలో ఇలా రాయబడి ఉంటుంది. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలియబడినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయం ప్రజలకు విరోధంగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగు చేస్తే ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమని చెప్పి ఫరో తన ప్రజలను తీసుకొని ఇశ్రాయేలీలను తరుముటకు బయలుదేరెను అని. చూడండి, ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేలీయులు నిలబడిపోయారు. ముందుకు వెళ్ళాలి అంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, అక్కడ వాళ్ళకి మార్గం లేదు. ఈలోపు వెనుక నుండి ఫరో సైన్యములు తరుముకుంటూ ఇశ్రాయేలీల ప్రజలను చేరుకుంటూ ఉన్నారు. ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యములు. ఆ మధ్యలో ఎటూ పోలేని ఎక్కడికి వెళ్ళలేని ఆ యొక్క పరిస్థితిలో ఇశ్రాయేలీయులు ఆ నిలబడిపోయిన ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన మొరను విని తన ప్రజల పక్షముగా ఆయన నిలబడి ఆ ఎర్ర సముద్రంను పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించిన దినమే ఈ దినం. పస్కా పండుగ 7వ దినమున దేవుడు ఎర్ర సముద్రంను చీల్చడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ఈ నీసాను 21వ దినం అన్నమాట. ఈరోజు నేను మీతో ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే, ఈరోజు మీరు వెళ్తున్న పరిస్థితులలో కూడా ముందుకు వెళ్ళాలంటే ఒక రకమైన సమస్య, వెనక్కి వెళ్ళాలంటే ఇంకొక రకమైన సమస్యతో ఎక్కడికి వెళ్ళలేక, ఎక్కడికి వెళ్ళాలన్న ఏ దారి కనిపించక, ఏ మార్గం లేక ఉన్న చోటనే అలా నిలబడిపోయారేమో. ఒక గందరగోళమైన పరిస్థితి ఈరోజు మీ హృదయంలో నెలకొని ఉందేమో. మీ చుట్టుపక్కల పరిస్థితి కూడా అంతా ఒక గందరగోళమైన పరిస్థితిగానే మీరు చూస్తూ ఉన్నారేమో. ఆ పరిస్థితి చూడడానికి దేవుడే నన్ను ఈ యొక్క పరిస్థితికి నన్ను అప్పగించాడా, దేవుడే ఏ మార్గము లేకుండా నాకు అన్ని ద్వారాలు మూసివేశాడా అని ఉన్న ఒక పరిస్థితిలో ఈరోజు మీరు నిలబడిపోయారేమో ఇశ్రాయేలీలాగా. కానీ జ్ఞాపకం చేసుకోండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ఎర్ర సముద్రం నొద్ద వారి మొర వింటిని అని దేవుడు అంటాడు. వారి మొర విని మార్గము లేని చోట మార్గము కలుగ చేసిన దేవుడు, ఎర్ర సముద్రంను పాయలు చేసిన దేవుడు. ఈరోజు మీరుంటున్న పరిస్థితిలో మీరు చేస్తున్న మొరలను దేవుడు విని దేవుడు మీకోసం అద్భుతమైన ద్వారం తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏదైతే మీ ఎదురుగా సమస్యగా కనిపిస్తుందేమో, ఏదైతే ఇంకా నాకు వెళ్ళడానికి మార్గము లేదు అని నిలబడిపోయిన మీ పరిస్థితులలో మార్గము లేని చోట దేవుడు మార్గం కలుగ చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 7వ
12:36 ఇలా రాయబడి ఉంటుంది, సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దేవుడు ఎర్ర సముద్రంను దాటింప చేశాడు అని రాయబడి ఉంటుంది. అదే రీతిగా ఈరోజు దేవుడు మీ జీవితంలో కూడా మీ సమస్యను తొలగించడానికి, మిమ్మల్ని అవతలి ఒడ్డుకు తీసుకొని వెళ్ళడానికి అదే రీతిగా సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దేవుడు మిమ్మల్ని దాటిస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం దాటి ఇశ్రాయేలీలు బయటకు వచ్చాక అదే ఎర్ర సముద్రంలో దేవుడు ఫరోను అతని సైన్యంలు ముంచివేశాడండి. ఇశ్రాయేలీలంట చచ్చిన ఐగుప్తీల శవములను సముద్రం ఒడ్డున చూచారంట. నిర్గమకాండం 14:17 దేవుడు ఒక మాట అంటాడు, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును అని. హల్లెలూయా. ఈరోజు మీరు వెళ్తున్న పరిస్థితులలో, మీరున్న బంధకాలలో, మీ జీవితంలో ఒక్కొక్క బంధకం ఒక్కొక్క ఫరోలాగా కనిపిస్తూ ఉందేమో. మీరు ఇరుక్కపోయిన ఒక్కొక్క సమస్య మీకు ఒక్కొక్క ఫరోలాగా ఈరోజు మీకు కనిపిస్తూ ఉందేమో. ఎంతోమంది ఫరోలు నా జీవితంలో ఉన్నారు, ఎంతోమంది ఫరోలను నేను ఎదుర్కొంటూ ఉన్నాను అన్న ఒక పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారేమో. కానీ దేవుడు ఆ ఫరోలందరినీ, ఆ సమస్త సేనలను, ఆ రథములను, గుర్రపు రౌతులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేయటం వలన, దేవుడు మీ బంధకంల నుండి మిమ్మల్ని విడిపించటం వలన ఆయన యొక్క నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక ఆ ఎర్ర సముద్రంను దాటి వచ్చిన తర్వాత అక్కడితో ఇంకా ఐగుప్తు చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. ఫరో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎన్నడే కానీ వాళ్ళ యొక్క మార్గములో మరల ఐగుప్తు అన్న పేరు లేదు, మరల ఫరో అన్న ఒక పేరు లేదు, మరల దాసత్వం అన్న పేరు లేకుండా దేవుడు పూర్తిగా ఇశ్రాయేలీల జీవితంలో ఉండి ఆ యొక్క ఐగుప్తు బాధలను కొట్టివేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిర్గమకాండం 14:13 ఇలా రాయబడి ఉంటుంది, మీరు చేయవలసిన పని ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పిన మాట, మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈరోజు మీరున్న పరిస్థితుల్లో కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. అయితే మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మీరు ఊరక నిలిచి చూడండి. స్టాండ్ స్టిల్ అంతే. స్టాండ్ స్టిల్ అంటే అర్థం ఏంటి అంటే, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మూవ్. గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మూవ్ అంటే, అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైనా కదులుతుంది అని తెలిస్తేనే కదా దేవుడు నెక్స్ట్ ఏదైనా చేస్తాడని మనం ఊహించగలిగేది. కానీ దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడంటే, నీ ఎదురుగా ఉన్న సమస్య అది మూసివేయబడినట్లుగా నీకు కనిపిస్తూ ఉంది, కానీ దేవుడు ఆల్రెడీ దాంట్లో నీకోసం మార్గం సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడు ఆ తెరవబడిన ఎర్ర సముద్రంలో దేవుడు చూస్తున్నాడు, అందులో తన ప్రజలు దాటిపోట దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టే అంటూ ఉన్నాడు, మీరు సాగిపోవుడి, మీరు ఎందుకు నిలబడి మొరపెడుతూ ఉన్నారు, మీరు సాగిపోవుడి అని దేవుడు తన ప్రజలతో అంటూ ఉన్నాడు. అదే రీతిగా ఈరోజు దేవుడు మీతో కూడా అంటూ ఉన్నాడు, మీరు ఇక ఆ ఎదురుగున్న సమస్యలాగా చూడకుండా నెక్స్ట్ నేను చేయబోరు కార్యానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుడు నెక్స్ట్ మూవ్, దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడో దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఒక అద్భుతమైన మాట నేను మీకోసం చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే, యెహోషువ గ్రంథం 2:10 ఇలా రాయబడి ఉంటుంది, రాహాబు మరి వేగుల వారితో అంటున్న మాట, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలా ఆరిపో చేసెనో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మీ జీవితంలో, దేవుడు ఆ సమస్యను పరిష్కరించడం ఎలా చేయబోతున్నారో, దేవుడు ఎలా మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నారో, మీరు ఎలా మీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొనబోతూ ఉన్నారో, దీన్నంతటినీ ఇతరులు చూసినప్పుడు, దీన్ని అంతటిని మీ శత్రువులు చూచినప్పుడు, ఇక మీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఎవ్వరికి ధైర్యం సరిపోదండి. ఎవ్వరికి ఇంకా వాళ్ళకి గుండెలు కరిగిపోయినాయంట. ఎవ్వరికి ధైర్యం లేని పరిస్థితి. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని నడిపించబోతున్నారు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన ఫరో ఇక ఎంత మాత్రం లేడు. ఇప్పటి వరకు మీరు చూసిన ఐగుప్తు బంధకాలిక మీ జీవితంలో లేవు. ఇప్పటి వరకు మీరు చూసిన బానిసత్వం ఇక లేదు. ఐగుప్తు అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ అప్రెషన్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ విక్కెడ్నెస్ అని అర్థం. అది ఒక అణచివేయబడిన ఒక స్థలం, ఒక దుష్టత్వం కలిగిన స్థలం. అటువంటి ఒక అణచివేయబడిన స్థలంలో నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇక ఏది మిమ్మల్ని ఆపలేదు. ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఏ యబూసీయులు ఆపలేరు,
ఏ గిర్గాషీలు ఆపలేరు, ఏ ఐగుప్తీయులు ఆపలేరు, ఏ అమోరీలు ఆపలేరు, ఏ అమ్మోనీయులు ఆపలేరు, ఏ పెరిజీలు ఆపలేరు, ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే మీ పక్షంన ఉన్నవాడు. నిర్గమకాండం 14వ వచనంలో రాయబడి ఉంటుంది, భయపడకుడి, యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పస్కా పండుగ 7వ దినమున ఇశ్రాయేలీలను ఐగుప్తు బంధకములలో నుండి బయటకు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రంను ఆ యొక్క ఎర్ర సముద్రమును చీల్చి పాయలుగా చేసి తన ప్రజలను ముందుకు నడిపించిన దేవుడు, మార్గము లేని చోట మార్గంను ఏర్పరిచిన దేవుడు. ఇదే పస్కా పండుగ 7వ దినంన దేవుడు మీ జీవితంలో ఉన్న ఎర్ర సముద్రంను పాయలు చేయునుగాక. మీ జీవితంలో ఉన్న ప్రతి బంధకంలోని దేవుడు విడుదలను కలిగించునుగాక. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడకుందురుగాక. ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకున్న దేవుడు మీ జీవితంలో దేవుడు చేయబోతున్న ఈ యొక్క అద్భుతం వలన దేవుడు అద్భుతమైన రీతిగా తన యొక్క నామమునకు మహిమ తెచ్చుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.